సినిమా ఎట్లా ఉందంటే అంతే. ఎలా ఉందండి మూవీ? పర్లేదు, బాగుంది. ఎట్లా అనిపించింది యాక్టింగ్? ఓకే, అంత బాగానే ఉందండి. అందరిది బాగానే ఉంది. హర్రర్ కూడా బాగానే ఉంది. సూపర్. అంటే అబ్బా పటేల్ గారు హర్రర్ ఎలిమెంట్స్ ఎలా యాక్టింగ్ చేశారు? యాక్చువల్లీ నేను భయపడిపోయినా మొత్తం సినిమా అంతా. అంటే సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 10కి 9.5 ఇస్తాను. ఓకే, అంటే మీరు సినిమా చూసినప్పుడు భయపడ్డారా? భయపడ్డా, కొన్ని సీన్స్ లో భయపడ్డా. నేను ఆల్మోస్ట్ అన్ని సీన్ లో భయపడ్డా. మన అది బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్ లో సీన్స్ జరిగినాయి కదా, యాక్చువల్లీ ఆ సీన్ మొత్తం బాగుందన్న. ఓవరాల్ బాగుంది. యావరేజ్ పెద్ద ఏం లేదు. ట్విస్ట్ అనుకుంటారు కానీ లాస్ట్ లో ట్విస్ట్ లా అనిపించలేదు. నైస్, చాలా బాగుంది. బాగుంది బ్రో, సూపర్. అబ్బా పటేల్ గారు బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, గుడ్ మూవీ. హర్రర్ మూవీ బాగుంది. సింగిల్ అయితే మూవీని చూడలేం, ఖచ్చితంగా 100% భయపడతారు మూవీ చూసిన వాళ్ళు. భయపడ్డాను 100%. రేటింగ్ అవుట్ ఆఫ్ 4.5 out of 5. స్కారీ ఫిలిం. సినిమా అయితే సూపర్ బాగుంది. నిజంగా ఆత్మలు ఉన్నాయనే దానికి నిదర్శనం ఈ సినిమా. ఇప్పటిదాకా నేను కూడా చనిపోయి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు నేను కూడా చెప్పట్లేదు, ఆత్మ చెప్తున్నాను అదే ఇంటెన్షన్ లోకి ఈ సినిమా తీసుకెళ్ళింది. డెఫినెట్లీ నిజంగా భయపడతారు, కానీ భయపడంగా స్ట్రాంగ్ ఉండండి. నిజంగా ఆత్మలు ఉన్నాయని నిరూపించారు సినిమా చూసి. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది, చాలా బాగుంది, చాలా భయంకరంగా ఉంది. అందరూ చూడండి థియేటర్. సినిమా చాలా బాగుంది. నిజంగా ఆత్మలు ఈ ఉంటాయి ఉండవు అన్న ఎవరైతే ఉండవు అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూస్తే మంచిగా వాళ్ళకి అర్థమైద్ది. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత ఆత్మలు ఎలా ఉంటాయి, అసలు ఎందుకు జీవిస్తాయి అన్ని కూడా చూపించడం చాలా బాగుంది. ఓకే, పర్లేదు. చెప్పండి, ఎట్లా అనిపించింది? పర్వాలేదు. జంప్ స్కేర్స్ ఉన్నాయి కానీ ఇట్ వాస్ నాట్ దట్ స్కేరీ. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా స్కారీగా వైల్డ్గా ఉన్నాయని చెప్పేసి. అదే జంప్ స్కేర్ ఉంది కానీ స్కేరీ లేదు. రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకి మీరు? 3.5 I guess. 5 out of 5. బాగుందమ్మా సినిమా. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ అంత బాగుంది. అంటే కొంచెం లాస్ట్ ది కొంచెం అర్థమైపోయేటట్టుగా ఉంది. అంటే ఈ మధ్య ఇలాంటి సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. ప్రీవియస్ హర్రర్ ఎలిమెంట్స్ కి ఈ సినిమాకి డిఫరెంట్ గా చెప్పగలుగుతారు. ఇంతకుముందు వేరే సినిమాలు లేదు, ఇది చాలా కొత్తగా ఉంది. కాన్సెప్ట్ బాగుంది, చాలా బాగుంది. నాకు తెలియాలంటే భయం, నాకు తెలియదు. ఈషా మూవీ ఎట్లా అనిపించింది? బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది అండ్ డిఫరెంట్ ట్విస్టింగ్ ఉంది అనమాట. పార్ట్ కోసం వెయిటింగ్. ఇట్స్ గుడ్. అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసిన యాక్చువల్ ఎండింగ్, బట్ నార్మల్ గా ఎండ్ చేసినారు. మూవీ కాన్సెప్ట్ ఎట్లా ఉంది? కాన్సెప్ట్ వాస్ గుడ్. అంటే ఎప్పుడు చూడలేదు వేరే మూవీస్ లో, బట్ దిస్ మూవీ వాస్ గుడ్. అంటే ఈ మూవీకి రేటింగ్ ఎంత? 3.5. సో ఈషా అంటే లైక్ బీజిఎం తో కూడా భయపెట్టచ్చు అని చెప్పేసి నేర్పించారనమాట. బట్ ఆల్ ఓవర్ ద మూవీ ఎండ్ వరకు వచ్చేసరికి ట్విస్ట్ అయితే పీక్స్ లో ఉంటుంది. అండ్ త్రూ అవుట్ ద మూవీ హెబ్బా గారి పర్ఫార్మెన్స్ పక్కన పెడితే సిరి గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. తీసుకెళ్లిన విధానం కావచ్చు, చూపించిన పాయింట్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ ఒక క్యారెక్టర్ పేరు ఉంటుంది అనమాట, కళ్ళతో భయపడతారు, పుణ్యవతి క్యారెక్టర్ పేరు. సో చాలా హైలైట్ అయ్యింది. నిజంగా చెప్తున్నాను, కొంచెం వీక్ హార్ట్ ఉన్న వాళ్ళు మాత్రం
కొంచెం జాగ్రత్తగా చూసి వెళ్ళండి. అండ్ మూవీ వాజ్ వెరీ నైస్. హారర్ థ్రిల్లర్ కావాలనుకుంటున్న వాళ్ళు థియేటర్స్ కి వెళ్ళి చూడాల్సిన సినిమా. పక్క సీట్ లోనే పాప కూర్చుంది, 2 సార్లు ఏడ్చింది ఈ పాప. సో సౌండ్స్ తో భయపెట్టారు. స్క్రీన్ ప్లే, స్టోరీ అంతా చాలా బాగుంది. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఒక మంచి హారర్ థ్రిల్లర్ సినిమా చూసినట్టు అనిపించింది అనమాట. అండ్ ఎస్, డెఫినెట్లీ మూవీ థియేటర్ లో వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ అయితే సూపర్ గా ఉంది, చాలా బాగుంది మూవీ అయితే. ఖచ్చితంగా థియేటర్ లో వస్తేనే మీరు ఈ థ్రిల్ అయితే ఎంజాయ్ చేయగలరు. ఈవిడ 2 సార్లు లేచిందండి సీట్ నుంచి. భయపడ్డానండి. ఇప్పుడే ఈషా సినిమా చూసాను. నాకైతే సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే హర్రర్ భయపెట్టేస్తారు అనిపించారు, భయపెట్టించారు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఏంటి అన్నట్టున్న, సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ లో సాంగ్ వస్తుంది శివ శంకర్ అని, అది అండ్ ఆ ముందు జరిగే సీక్వెన్స్ కానీ సినిమాకి హైలైట్ అనమాట. అండ్ త్రిగుణ్, హెబ్బా పటేల్, సో ప్రతి ఒక్క క్యారెక్టర్, అఖిల్ అండ్ సూర్య గారు మనకు తెలిసిన, సో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది. సినిమాలో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అండ్ మంచి సినిమా, థియేటర్ లో ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎందుకంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కావాలి, హారర్ మూవీస్ థియేటర్ ఉండాలి. బీజిఎం చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అదే చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ లో సైలెన్స్ ఎక్కువ ఉంది సౌండ్ కంటే, బట్ సెకండ్ హాఫ్ బీజిఎం, క్లైమాక్స్ లో సాంగ్, క్లైమాక్స్ సీక్వెన్స్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సెకండ్ హాఫ్ మటుకు రియల్లీ మీరు ఖచ్చితంగా, ట్విస్ట్ చాలా బాగున్నాయి, అది రివీల్ చేయలేము. ఎందుకంటే మామూలుగా 4 ఫ్రెండ్స్ దయ్యాలు లేవు, ఆత్మలు లేవు అని నమ్మేవాళ్ళు, వాళ్ళకి నిజంగా ఆత్మలు ఉన్నాయని తెలిసిందా తెలియలేదా, ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అయితే ఈషా సినిమా చూడాల్సిందే. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కావాలి, దయ్యాల సినిమాలకు అంటారు కదా, ఖచ్చితంగా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అవుతుంది అనమాట ఇది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ఆయన తీసుకున్న విధానం కానీ, అండ్ పార్ట్ 2 కూడా లీడ్ ఇచ్చారు. నో ఎండ్ అన్నారు, ఎండ్ అనేసి. సో పార్ట్ 2 కూడా ఉండబోతుంది అనేది అయితే తెలుస్తుంది. సో ఈషా 2 అంటే నాకు తెలిసి మినిమం బడ్జెట్ లో ఒక క్వాలిటీ సినిమా తీయాలి అంటే అది ఈ సినిమా అవుతుంది. అండ్ ఆల్సో వంశీ నందిపాటి గారు నిజంగా ఆయన ఏం పట్టుకున్నా కూడా బంగారం అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఆయన వాల్యూస్ తెలిసి ఒక సినిమాని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, సినిమాని ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఒక మంచి హిట్ ఎలా ఇవ్వాలి అని తెలుసున్న ప్రొడ్యూసర్స్ లో ఆయన ఒకడు. సో వంశీ నందిపాటి అన్న మీరు ఏం చేసినా కూడా అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టే. సో నాకు తెలిసి ఈషా విల్ బి థియేటర్స్ లో, అంటే ఈ క్రిస్మస్ కి భయపెట్టే సినిమాల్లో ఈషా ఫస్ట్ మూవీ ఉంటుంది. సో హర్రర్ అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వచ్చేయండి, థియేటర్స్ లో ఈషా ఉంది.